హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దలింగేష్. ఈ వీకెండ్కి అయితే ఇంద్రకీలాద్రిపై కొలువు ఉన్న బెజవాడ కనకదుర్గంని దర్శించుకుందామని మంగళగిరి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, విజయవాడకి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఫ్లైఓవర్స్, ప్రకాశం బ్యారేజ్, అలాగే ఈ కృష్ణ రివర్ చూడ్డానికి చాలా ఆహ్లాదంగా కళ్ళ విందుగా ఉంది. అమ్మవారి దర్శనం అయితే 10 నిమిషాల్లో అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎవ్రీ సండే దర్శనం చేసుకోవాలి తొందరగా అనుకునే వాళ్ళు 8:45 లోపల గుడి లోపలికి వెళ్ళిపోండి. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతారు కాబట్టి మళ్ళీ లేట్ అవుతుంది. అమ్మవారి ప్రసాదం తీసుకొని తినేసి విజయవాడలో చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ అయిన ట్రిపుల్ ఇడ్లీ సెంటర్కి వెళ్ళాం. ఇది పాలిక్లినిక్ రోడ్లో ఉంది. అసలు ఏంటి దీంట్లో ప్రత్యేకత అని ఆలోచిస్తే 2019లో ఇది స్థాపించింది. అండ్ ఇక్కడ ఓన్లీ ఒక ఇడ్లీ ఐటెంతోనే స్టార్ట్ చేశారంట. సో ఇది ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ చాలామంది పొలిటీషియన్స్ ఆల్సో ఇక్కడ వచ్చి తినేసి పోతున్నారు. ఇది చూడ్డానికి చిన్న పాకలాగా ఉంది. ఇక్కడ ఫోన్పే ఉండదు కాబట్టి క్యాష్ తెచ్చుకోండి. అండ్ వేడివేడిగా ఇడ్లీ తీసి స్క్వేర్ షేప్లో అలా కట్ చేసి మాకు 2 ప్లేట్స్లో ఆ ఇడ్లీస్ని వేసి నెయ్యి ప్యాకెట్ వేసి ఇచ్చాడు. ఆ గీని అలా ఇడ్లీ మీద పోసుకొని తింటే చాలా టేస్టీగా అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత మంగళగిరి రిటర్న్ అయిపోయి ఇక్కడ ఎండ ఎక్కువ ఉందనేసి చల్లగా లెమన్ సోడా అయితే తాగేసాం ఫ్రెండ్స్. దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర థియేటర్లో నిశ్శబ్దంగా శబ్దం సినిమాకి అయితే వెళ్ళిపోయాం. మీరైతే వీకెండ్స్లో ఏం చేస్తారో కింద కామెంట్స్లో చేయండి ఫ్రెండ్స్. బాయ్.